జకరియా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్న మాట, పొరుగువాని మీద దుర్యోచన చేయకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు, ఇవన్నీ నాకు అసహ్యం. పక్కన కూర్చున్నట్లే ఉంటాం గాని వాళ్ళ మీద ఎంత కన్నేస్తామో, వాళ్ళ మీద ఎన్ని భూతద్దాలు పెట్టి చూస్తుంటామో, వాళ్ళ గురించి ఎన్ని తప్పులు ఎత్తాలని చూస్తుంటామో, ఇది దేవుడికి అసహ్యం అంట. నీ పొరుగు వాణిని ఎప్పుడు దుర్యోచన చేయకూడదు. వాళ్ళ గురించి తప్పు ఆలోచనలు అక్కర్లా. భక్తి జీవితంలో మనం ఎవ్వరం పైనుండి ఊడి పడలా. ఒక్కొక్కరికి కొన్ని లోపాలు ఉంటాయి. నీ పక్కన వాళ్ళు కూడా లోపాలు ఉండొచ్చేమో. అంత మాత్రాన వాళ్ళను వీధిలో పెట్టకూడదు, అంత మాత్రాన వాళ్ళని అల్లరి చేయకూడదు, వాళ్ళు చులకన చేయకూడదు. మనకు కొన్నిసార్లు ఇంతే తెలుస్తుంది, మనం చెప్పేది మాత్రం ఎంత చెప్తాం. అబ్బా, అసలు వాళ్ళు నీకు ఏమీ అపకారం చేయలేదు, వాళ్ళు నీకు ఏమీ చేయలేదు. ఆ లోపల ఉన్న ఆ బుద్ధి అలాంటిది, మన స్వభావం అలాంటిది. పొరుగు వాడి మీద నెప్పములు వేస్తే, ఒకవేళ పొరుగు వాళ్ళు చెడ్డోళ్ళని చెప్తే నువ్వు మంచిదాని అయిపోతావా? అవ్వవు కదా. మన పొరుగు వాడిని లోకువ చేసి వీధిలో పెడితే మనం ఏమైనా గొప్పోళ్ళం అయిపోతామా? అవ్వం కదా. కాబట్టి మన జీవితంలో పొరుగు వారిని బాధ పెట్టడానికి ఎప్పుడు ఇష్టపడకూడదు. అది దేవుడికి అసహ్యమైన కార్యం. ఇదే జకరియా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, పై వచనంలో పొరుగు వానితో ఎప్పుడు ఎలా ఉండాలి? నిజాయితీగా ఉండాల, సత్యమే మాట్లాడాల. కాని మాటలు, లేని మాటలు, అబద్ధపు మాటలు, పనికిమాలిన మాటలు అనవసరం. అతడు నీ పొరుగువాడవుతే, ఆమె నీ పొరుగు వాళ్ళు అయితే, వారి విషయంలో నువ్వు మంచిగానే బ్రతకాలి. వాళ్ళ విషయంలో అబద్ధాలు ఏమి ఉండకూడదు, దుర్యోచనలు ఏం చేయకూడదు, వాళ్ళ గురించి చెడు మాటలు ఏమి ప్రచారం చేయకూడదు. వాళ్ళతో ఎప్పుడు నిజాయితీగా స్నేహం చేయాలి. ఇదే భక్తి జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం. ప్రక్కన వాళ్ళు ఒకవేళ నీ దృష్టికి అయోగ్యులు కాకపోతే నువ్వు తీర్పు తీర్చుకో. ఎవరు తీర్పు తీరుస్తారు? నువ్వు చేయాల్సింది ప్రేమించడమే. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు. మనం ప్రేమించే వ్యక్తులు మాత్రమే. అవతల వాళ్ళు లోపాలుంటే దేవుడికి వాళ్ళు లెక్క చెప్పుకుంటారు. అలా మనం ఉండగలిగితేనే వాగ్దాన ఫలములను మనము పొందుకోగలుగుతాం. కనుక పొరుగు వానితో ఎప్పుడు నిజాయితీగా ఉండాలి.